యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించేవారుగా మారాలి. ఆయన కొరకు మీరు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. గొప్ప గొప్ప తీర్మానాలు, గొప్ప గొప్ప అడుగులు మీరు వేయగలగాలి. దేనినైనా, ఎంతైనా, ఏమైనా, ఎవరినైనా, దేనినైనా విడిచిపెట్టుకునే సముఖత మీలో కలిగి ఉండటమే ఆయన ప్రేమించడం అంటే. అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు అంటే ఇస్సాకు కొరకు సమస్తాన్ని దాచిపెట్టాడు. కెతూరాకి తనకు పిల్లలు పుట్టారు కదా, ఒరే తండ్రిగా నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇదిగో ఈ బహుమానం మీరు తీసుకోండి, గిఫ్ట్ మీరు తీసుకోండి, ఇదిగో ఇది మీరు తీసుకోండి, ఇంక నా దగ్గర నుంచి మీరేమీ ఆశించబాకండి. చేతులు దులుపుకున్నాడు. కొంతమంది ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. 4 ఎకరాల పొలం ఉందనుకో, ఒక కుంట పొలం ఇచ్చి ఎవరికొకరు కట్ట పెడతారు. అమ్మ 2 పురులు పోతాం, మంచంలో ఒక కంచం ఎత్తాం, ఏదో చీర సారీ పెడతాం, ఎప్పుడైనా ఆడపిల్లలు వచ్చామంటే చీర పెడతాం. అంత మించి మా దగ్గర నుంచి ఆశించబాక, ఇదంతా తమ్ముడిదే. అర్థమవుతుందా? ఆ కుంట పొలతో సరిపెట్టుకో. మరి 3.5 ఎవరిదే? ఇల్లు అమ్మ ఒంటి మీద బంగారం అన్నీ ఆడియే. ఇదిగో నీకు కుంట పొలం ఇచ్చాం, ఏదో 1 లక్ష రూపాయలు పెళ్లి చేస్తున్నాం, ఏదన్నా 2 పురులు మాత్రం పోస్తాం, ఏదో మంచమో కంచమో బీరువానో ఏదో అడిగితే ధర్మం చొప్పున ఇస్తాం, ఇక అంతే, ఇంకేం ఆశించొద్దాం. మా ఊర్లోనమ్మా, ఇక్కడ ఉన్నారా? పక్షపాతము చూపడం మంచిది కాదు. పక్షపాతం చూపడం కూడా పాపమే. ఇద్దరు నీకు పుట్టినోళ్ళకమ్మా. ఆడనేమో మరి కార్పొరేట్ స్కూల్ ఏంటి, నీ గవర్నమెంట్ స్కూల్ ఏంటమ్మా నీకు? కెతూరాకు పుట్టిన పిల్లల్నేమో తీసుకెళ్ళి బహుమానాలు ఇచ్చేసి, ఇదిగో మీరు నా దగ్గర నుంచి ఇంకేం ఆశించబాకండి అన్నాడు. సమస్తము ఆయనకున్న ఐశ్వర్యం అంతా దాచిపెట్టేసి ఇది ఇస్సాకు కోసం సమకూర్చి ఇచ్చేసాడు. దేవుడు అన్నాడు, నీవు ప్రేమిస్తూ ఉన్నావే నీ కుమారుడిని ఇస్సాకుని, ఏమో నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావేమోనని దేవుడు పరీక్ష పెట్టాడు. అసలు ఆ ప్రేమను చూస్తుంటే అసలు దేవుని కన్నా కూడా ఎక్కువ కొడుకుని ప్రేమించేస్తున్నాడేమో. కొంతమంది అంతే, పిల్లని పెట్టుకుని వాక్యం చెప్పే గంట ఆదివారం నాడు, ఆ గంట కూడా ఓంటమ్మా ఓంటి నాన్న ఓంటి, ఆంటీని చూడు ఆంటీని, తా చెడ్డ కోతి వనమంతా జరిసిందని వీళ్ళు వాక్యం వినకుండా కాదు, పక్కన వాళ్ళు కూడా ఎన్నెవరు ఆంటీని చూడంటే మరి బాగోదు కదా మొహమాట కోసం. అలా అయినంత ఆంటీలు అందరూ ఓంటమ్మా ఓంటి అంటారు ఆంటీ. పోనీ ఆడేమన్నా అందంగా కొంచెం తెల్లగా మీ అయ్యగారిలాగా ఉన్నాడా అంటే, ఆడేమో ఆదరా బేదరేసిన నాయకుడు లాగా ఉన్నాడు, ఆడు నల్ల కరుదోపంలాగా. ఆను పెట్టుకుని ఓంటమ్మా ఓంటి. అసలు చూస్తుంటే నీ వ్యవహారం చూస్తూ ఉంటే, నీవు చేసే పనులు చూస్తూ ఉంటే, నీ ఆలోచన విధానం చూస్తూ ఉంటే అసలు దేవుని కన్నా ఎక్కువగా నీ కొడుకుని ప్రేమిస్తున్నావేమో అని అన్నట్లుగా నువ్వు ప్రేమిస్తున్నావే అన్నాడు. ఆ ఇస్సాకును నా కోసం ఇవ్వగలవా అంటే, నువ్వు నా కొడుకు కన్నా నాకు నువ్వే ఎక్కువ ప్రభువా, నీకన్నా నేను ఎక్కువ ప్రేమించట్లేదు నాయన అని నీవు రుజువుపరచుకోగలవా? పరీక్ష వచ్చింది. దాచిపెట్టేశాడండి. దేవుని కొరకు మనం ఏమైనా దాస్తున్నామా? అది కదా ప్రేమ అంటే. ఒక ఆవిడ బైబిల్లో వెనకాల 10 రూపాయలు చిరిగిపోయి నలిగిపోయిన దాచిపెట్టింది. ఎందుకమ్మా అన్న, విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టంగా అయ్యగారు అంది. విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టంగా అయ్యగారు అంటే వారానికి ఒక చిరిగిపోయిన కాగితం వేస్తానమాట ఆవిడ. అంటే వాక్యాన్ని ఆవిడకి అనుకూలంగా అట్లా మలుచుకుందనమాట. సరే, ఇదేంటారు వారం గుండు గీంచుకొస్తున్నావు ఏంటారు అంటే, సరి అయిన గుండు యెహోవాకి ఇష్టం అన్నాడు ఆడు. సరి అయిన గుండు యెహోవాకి ఇష్టం అందుకని మళ్ళీ మోసు వచ్చేసిందట. అందుకు సరైన గుండు కాదట అది. అది కాదు సరైన గుండు అంటే, ఈ గుండు కాదురా దేవుడు మాట్లాడిన మాట. ఆడు వాక్యం విని వచ్చాడు ఆయన. ఏమ్మాయి రోజు ఇడ్లీయే ఇంట్లో. నోవాహు అట్లు చేశాడట, అందుకు దేవుని చేత దీవించబడ్డాడట. నీ మొహం తగల ఎప్పుడు ఇడ్లీనే అన్నాడు. ఆవిడేం తక్కువ తిందా? అట్లు నోవాహు చేశాడు, నోవాహు భారీ చేయలే. అట్లయితే మీరు చేయండి, ఇడ్లీ అయితే నేను చేస్తా. అంటే దేవుని వాక్యాన్ని ఎవరికి అనుకూలంగా వారు మలుచుకున్నారు. అది దేవుని కొరకు మనం ఏం దాయాలి?
దేవుడు మన కొరకు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరము కానివి ఎన్నెన్నో మన కొరకు దాచిపెట్టాడు. ప్రభువా ఇవన్నీ ఏంటి నాయనా అడిగాడు పౌలు. కుమారుడా, వీటిని నీతి కిరీటాలు అంటారు. ఎవరికి ప్రభువా? ఒకటి నీకు. చాలా ఉన్నాయి ప్రభువా. మరి ఇవన్నీ ఎవరికి? నీ వలనే విశ్వాసమును కాపాడుకుని మంచి పోరాటమును పోరాడి లోకాన్ని పాపాన్ని ఆశించక వాటిని జయించి ఈ లోకయాత్ర ముగించి నా సన్నిధికి వస్తారు కదా, ఆ వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటాన్ని ఇద్దామని ముందుగానే వారి కొరకు నేను దాచిపెట్టాను, సిద్ధపరిచాను, భద్రపరిచాను. ఆయన ప్రేమించు వానికి ఆ దేవుడట కంటికి కనబడి ఎన్నో సిద్ధపరిచి పెట్టాడు. చూడండి, 5th క్లాసు 4th క్లాస్ అవుద్ది పాప. వాళ్ళ అమ్మ గంగాల, బొచ్చి, డిప్ప, సట్టి ఒక్కొక్కటి కొని ఎలిసిపోయి పెడతాయి. మా ఊర్లోనమ్మా, ఇక్కడైనా అంతేగా.